హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశానండి. మనకు హెవీ రెయిన్స్ అని చెప్పేసి 3 డేస్ పిల్లలకి స్కూల్‌కి హాలిడే ఇచ్చారు కదా! అందుకోసం అని చెప్పి కొంచెం మెల్లగా లేసాం కానీ, అయితే ఆన్‌లైన్ క్లాసెస్ అనేటివి అటెండ్ అవ్వమన్నారన్నమాట వీళ్ళ స్కూల్ వాళ్ళు. అందుకోసం అని చెప్పి పిల్లలిద్దరూ కూడా ఆన్‌లైన్ క్లాస్‌లో అటెండ్ అయిపోయినారు. అండ్ మీరెలా ఉన్నారండి ఈ వర్షాలకి? చాలా మందికి వరదలొచ్చున్నాయా? లేదా? ఎలా ఉన్నారు ఈ వరదల్లో, వర్షాల్లో? కొంచెం జాగ్రత్తగా అంటే రెయిన్ కోట్ కానీ, లేకపోతే కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి పిల్లల విషయంలో కూడా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, దోస వేసేస్తున్నాను వాళ్ళకి ఫాస్ట్‌గా. ఎగ్ దోస అంటే ఇష్టం వాళ్ళకి. అందుకోసం అని చెప్పి ఎగ్ దోస వేసేస్తున్నాను. మధ్యలో బ్రేక్ టైమ్‌కి వస్తాం. మిగిలిన టైంలో తినమని చెప్పేసి వెళ్ళిపోయి క్లాస్ అటెండ్ అయిపోయారన్నమాట. లేసి చక్కగా స్నానం చేసి రెడీ అయిపోయి క్లాస్ అటెండ్ అయిపోయారు. ఇంకిక్కడ బ్రేక్ వచ్చిన తర్వాత ఇంక దోస అనేది వేస్తున్నానన్నమాట. మార్నింగ్ అయితే పాలు తాగారులెండి. సో, ఈరోజైతే దోస వేసేసాను. ఈ దోసలోకేసిన కారంలో ఏంటంటే, కొంచెం ఉప్పు, పసుపు, మిరియాల పొడి కూడా కలుపుతానండి. వేరే అడిగారన్నమాట. ఉట్టి కారమే ఏస్తారా అని. ఉట్టి కారమే ఏస్తే మనకంత టేస్ట్ ఉండదు. కొంచెం ఉప్పు, మిరియాల పొడి, పసుపు వేస్తే బావుంటదన్నమాట. సో, 2 వైపులు కాల్చేసుకొని దోస ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తున్నారు చూడండి. ఎగ్ దోస ఎప్పుడు కూడా వేడి వేడిగా తింటేనే బావుంటది. నార్మల్ అయినా సరే ఈ వర్షాకాలం అంతా వేడి వేడిగా తింటేనే మనకు బావుంటది గదా! సో, నేనేమో ఇక్కడ ఇటు సైడ్ నుంచి, అటు సైడ్ నుంచి కెమెరా అనేది క్వాలిటీ చెక్ చేస్తున్నాను. హరిగారైతే టీ కోసం కూర్చున్నారన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ టీ మసిలిపోయాయి చక్కగా. ఇంకా కప్‌లో వేసేసుకొని తాగేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఒకరిద్దరు అంటే కొత్తగా ఎవరన్నా చూస్తున్నప్పుడు, "మీ టీ కలర్ ఎందుకు అమూల్య రాదు" అని అడుగుతారు. మాకు ఎక్కువ టీ పౌడర్ ఏసుకొని తాగడం ఇష్టం ఉండదండి. సో, మీకు బాగా కనపడదేమో కానీ, మాకైతే ఈ ఈ టీ కలర్ అనేది చాలా బాగా నచ్చుతదనమాట. అంటే మాకు టేస్టీగా ఉండడం ఇంపార్టెంట్. కలర్ ఇంపార్టెంట్ కాదు. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇలాగే టీ పెట్టుకోవడం అలవాటు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా హరి నాకు టీ బాగా పెట్టలేదు నువ్వు అని అనరు. ఎప్పుడైనా కావాలని చూద్దాం ఇంకొంచెం టీ పౌడర్ ఎక్కువేసి వీళ్ళు ఇట్లా అంటున్నారు గదా! మంచి కలర్ రప్పిద్దాం అని పెట్టాననుకోండి. ఆ రోజు నచ్చదు ఆయనకి. ఎందుకు ఈరోజు ఇంత టీ పౌడర్ ఏసావు అంటారు. ఎవరిష్టాలు వాళ్ళవి కదా! సో, టీనే తాగుతున్నాం మేము. పాలు కాదు తాగుతుంది. సో, ఇంకా హరికి ఇచ్చేస్తున్నాను. అందుకుంటున్నారు చూడండి. చక్కగా టీ తాగేసి ఇంకా మిగిలిన పనులు చేసుకోవాలన్నమాట. నెక్స్టొచ్చేసి వర్షాకాలం స్టార్ట్ అయింది కదండీ! అందుకోసం అని చెప్పేసి మీకు ఒక మంచి ప్రొడక్ట్‌ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే మామా ఎర్త్ నుంచి నేచురల్ మస్కిటో రిప్లెయంట్. మనకు దీంట్లో డీట్ ఫ్రీ. మనకు 100% నేచురల్‌గా ఉంటది. అలాగే ఇవి మనకు అమెజాన్‌లో ఉంటాయి, నైకాలో ఉంటాయి, ఫస్ట్ క్రైలో ఉంటాయి, మామా ఎర్త్‌లో ఉంటాయి. అలాగే వెబ్‌సైట్‌లో కూడా ఉంటాయి మామా ఎర్త్‌లో. అలాగే యాప్ కూడా ఉంది. సో, దేంట్లోనే మీరు తీసుకోవచ్చు. మీరు తీసుకుంటున్నప్పుడు నా కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి. అమ్ముహరి 2022 అని చెప్పి మీకు 20% డిస్కౌంట్ ఉంటుంది మామాఎర్త్‌లో తీసుకుంటే. ఇవి మామాఎర్త్ ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా మేడ్ సేఫ్ వాళ్ళు సర్టిఫై చేసినవి. ఇన్‌ఫాంట్స్‌కి కానీ ఎవరికైనా చాలా బాగా సేఫ్ ఉంటాయి. 3+ ఇయర్స్ నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవి ప్లాస్టిక్ పాజిటివ్ ఉంటాయి. సో, దే రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దెన్ దే యూజ్ అన్నమాట. మనం వన్స్ యూజ్ చేసే ముందు ఒకసారి బాటిల్‌ని చక్కగా షేక్ చేసి స్ప్రే చేసుకోవడమే. ఇది 8 అవర్స్ వరకు ప్రొటెక్షన్ ఉంటది మస్కిటోస్ నుంచి. ఈ ఈ మాన్సూన్ సీజన్ అంతా కూడా మీ పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఓపెన్ చేసి హ్యాపీగా తీసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకిక్కడ లవ్లీ తల్లికి హాయ్ చెప్పండి. సో, హుడీ ఏసేసుకుందన్నమాట. కొంచెం చల్లగా ఉంది కదండీ! బయటంతా కూడా. వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా. మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా అనేది కూడా చెప్పండి నాకు కామెంట్ సెక్షన్‌లో. చాలా మందికైతే ఇళ్లల్లోకి వాటర్ వచ్చేయడం ఇట్లాంటివన్నీ గూడా చూసాను న్యూస్‌లో. సో, అందుకే అడుగుతున్నాను. మన సబ్‌స్క్రైబర్స్ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంటే మీ ఏరియాలో ఎలా ఉంది వర్షం ఏంటని. ఈరోజైతే కొంచెం పర్లేదు. అంటే మరీ కంటిన్యూగా కురవకుండా కొంచెం చినుకులు పడుతూ అలా అలా ఉంది. ఇంక బట్టలన్నీ పైన ఆరేసేసి సారీ ఇక్కడే లోపల ఆరేసేసి పైకి లాగేశాను. అండ్ ఇవేంటంటే కొత్త ఫోన్‌కి అంటే హరి గారి ఫోన్‌కి నాకిది అలవాటన్నమాట. హ్మ్. ఈ ఇది పెట్టుకోకుండా నేనసలు హ్యాండిల్ చేయలేను ఫోన్‌ని. షూటింగ్ అవి చేసుకోవడానికి నాకంత కంఫర్టబుల్‌గా ఉండదు. అందుకోసం అని చెప్పేసి ఈ ఫోన్ సాకెట్ అనేది పెట్టేస్తున్నాను. పాప్ సాకెట్టా హరి? అది పెట్టేస్తున్నాను. నెక్స్టొచ్చేసి ఇంకా హరి ఇక్కడ ఇన్‌స్టాంట్ ఫిల్టర్ కాఫీ ఒకటి ఆర్డర్ పెట్టారన్నమాట. దీనితోటి కాఫీ పెట్టియాలంట ఇప్పుడు. అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా ఆర్డర్ పెట్టారు. అండ్ ఈరోజు లేవు పిల్లలకి ఇంట్లో. కీర, బనానా ఇవన్నీ కూడా ఆర్డర్ చేశారన్నమాట. బయటెళ్లి తెచ్చుకునేటట్టు లేదు గదా! ఫుల్లు వర్షం పడుతుంది. అందుకోసం అని చెప్పి ఎందుకైనా మంచిదని చెప్పేసి బనానాలు కొన్ని ఒక పచ్చివి, కొన్ని పండినవి తెప్పిచ్చారు బాక్సెస్‌లో. నాకు తెలీదు ఇవి ఆర్డర్ ఇచ్చారని కూడా.
ఇంక నేను చూసుకొని ఇంక సర్దేసుకుంటున్నాను అన్నమాట. వీళ్ళు కీరా మంచిగా తింటారు అందుకోసం అని చెప్పేసి కీరా ఎక్కువ తీసుకున్నట్టున్నారు మేబీ. లక్కీ, లవ్లీ క్లాసెస్ అయిన తర్వాత రిలాక్స్‌గా వచ్చి కూర్చున్నారండి. అప్పటిదాకా అసలు కూర్చొని గూడా కూర్చోలేదన్నమాట. ఇద్దరు సీరియస్‌గా వింటున్నారు క్లాసెస్. సడెన్‌గా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఓన్లీ మనకు వీళ్ళకి నోట్ బుక్సే అన్నమాట. టెక్స్ట్ బుక్స్ అనేటివి ఈళ్ళు క్లాస్ రూమ్‌లోనే పెట్టేశారు. సో, ఇంకా డిస్కషన్స్ అన్నీ ఇక్కడ చెప్తున్నారన్నమాట. మమ్మీ అక్కడ రాసుకున్నాను, ఇక్కడ రాసుకున్నాను. ఈరోజు క్లాసెస్ ఎలా జరిగాయి, ఏంటి ఇవి ఉంటాయి కదా! ఇవన్నీ గూడా ముచ్చట్లాడుకుంటా కూర్చున్నాము. నెక్స్ట్ ఇంక నేను నైట్‌కి డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఈ రోజు నుంచి అంటే మండే నుండి హరిగారు 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్‌లో జాయిన్ అవుతారన్నమాట. 40 డేస్ ఉంటారు ఫాస్టింగ్. అందుకోసం అని చెప్పి ఏం తినరు మార్నింగ్ నుండి. నైట్ ఒక్కటే భోంచేస్తారు. అందుకోసం అని చెప్పి కొంచెం ఎర్లీగా వంట అనేది చేసేస్తూ ఉంటాను. ఎందుకంటే అప్పుడు 8:00కి చక్కగా తినేసేయొచ్చు కదా! అందుకోసం అని చెప్పి. ఇంకిక్కడైతే వంట స్టార్ట్ చేశాను. రైస్ పెట్టేస్తున్నాను. అలాగే ఎగ్స్ ఉన్నాయి. చాలా రోజులయిపోయింది ఎగ్స్ తెచ్చి. అట్లే ఉన్నాయి ఫ్రిడ్జ్‌లో. అవి యూజ్ చేసేద్దామని చెప్పి ఈరోజు ఎగ్ కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యానన్నమాట. అయితే ఇంకిక్కడ రైస్ పెట్టేస్తున్నాను. నార్మల్‌గా అయితే ఆహ్, దోస కానీ, చపాతీ కానీ తింటాను నైటు. కానీ ఈ ఫాస్టింగ్ డేస్‌లో హరి ఇంకా రైసే తింటారన్నమాట. అంటే ఓన్లీ వన్ టైమే కదా! అందుకోసం అని చెప్పి. ఇంక అందరం రైసే తినేస్తున్నాము. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో పెట్టేసాను రైసు. ఇప్పుడేమో ఈ వాటర్ ప్యూరిఫైయర్‌కి ప్రాబ్లమ్ ఏం లేదండి. అంటే మొన్న వాటర్ లీక్ అవుతుందని చెప్పాను కదా! పైప్ చేంజ్ చేశాక మంచిగానే ఉంది. ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. అయితే హరిగారితో కొంచెం అలిగా అన్నమాట. చిన్నవుంటాయి గదా! అలకలు, గొడవలు. సో, గొడవేం లేదు కానీ అలక. అలిగేసి ఇంక నేను ఉల్లిపాయలు కట్ చేయడానికి తనని పిలవకుండా నేను ఒక్కదాన్నే కట్ చేసేసుకుంటున్నాను. కానీ మధ్యలో తనొచ్చారు. ఆ వీడియో క్లిప్ కూడా పెట్టాను చూడండి. అలిగినప్పుడు ఎప్పుడు కూడా పిలవను చాప్ చేయడానికి. వెజిటబుల్స్ చాప్ చేయడానికి. నేనొక్కదాన్నే చేసేసుకుంటాను సీరియస్‌గా. ఇంకా చప్పుడు వినపడి ఇంకీయనొచ్చి నేనే మొత్తానికి చాప్ చేసేస్తున్నాను. అండ్ లవ్లీ హెల్ప్ చేసింది. లవ్లీ అడుగుతుంది, "ఏంటి మమ్మీ డాడీని అసలు చాప్ చేయనీయకుండా కోసేస్తున్నావు" అని. అంతే అలిగా. అలకలు అలాగే ఉంటాయిలే అని చెప్పి చెప్తున్నా అన్నమాట. ఇంకిక్కడ చాపర్‌తో చాప్ చేసుకున్నాను కాబట్టి మెత్తగా అంటే చిన్న పీసెస్ చాప్ అయిపోతాయి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతుంది. ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఉల్లిపాయలు మనకు ఇలా చిన్నగా కట్ చేసుకుంటే బావుంటదన్నమాట. అంటే గ్రేవీ లాగా. అంటే నేను చింతపండేసి చెయ్యను. ఈ టమాటాతోటే ఇంకా చక్కగా సరిపోతుందని చెప్పి ఇంకా ముందే ఎగ్స్ అన్నీ కూడా బాయిల్ చేసి పెట్టాను. ఇవేంటో అండి సరిగ్గా కుక్ అవ్వట్లేదు. కొంచెం ఎంతసేపు కుక్ చేసినా కూడా కుక్ అవ్వట్లేదన్నమాట సరిగ్గా. కొంచెం లోపల ఉండే యెల్లో ఉంటది కదా! అది ఉడకనట్టే అనిపిస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి దీంట్లో నేను కట్ చేసి వేశాను. టమాటాలు, ఉల్లిపాయలు అవన్నీ వేసి పచ్చిమిరపకాయలేసి కరివేపాకు, ఉప్పు, పసుపు అన్నీ వేసి బాగా మగ్గుతున్నాయి. కొంచెం ఆయిల్ తక్కువైంది అందుకోసం అని చెప్పి ఉల్లిపాయలు ఎక్కువైపోయింది. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి దీన్ని కలిపేసుకొని మూత పెట్టేసాను మగ్గించడానికి. అండ్ నాకు తెలియకుండా పిల్లలకి స్నాక్స్ అనేవి ఆర్డర్ చేశారనమాట. అండ్ అలిగాను కదా! ఇంక నేను తన దగ్గరికి వెళ్ళను. ఏముండవు డిస్కషన్స్. సరే అని చెప్పి కూర్చొని తింటా ఇంకా చక్కగా తింటా. అలిగినప్పుడు తిండి మాత్రం మానేయను. ఒక్కొక్కసారి మాత్రం కోపమొస్తే మానేస్తాను గానీ, ఒక్కొక్కసారి ఉండాలి. ప్రతి భార్యాభర్తల లైఫ్‌లో ఉంటాయి కామన్‌గా. అంటే గొడవలు లేకుండా ఏ కుటుంబం ఉంటది చెప్పండి? గొడవలు కానీ, అలకలు కానీ ఉంటేనే బావుంటది. కానీ నా అలక చెప్తే మీరు నవ్వుతారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ వీడియో ఒకటి చేయమంటే చేయలేదన్నమాట. అందుకని చెప్పి అలిగేసి ఇంకా శారీ చేంజ్ చేసేసుకొని, డ్రెస్ ఏసేసుకొని అలిగాను. అదే అలక. మాకు అలకలు ఇలాగే ఉంటాయి.
ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి కదా! మీరు ఎక్కువగా మీ హస్బెండ్ మీద దేనికి ఎక్కువ అలుగుతుంటారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక మా ఆలకలైతే ఇవే. కెమెరా క్వాలిటీ బాలేదనో, అంటే సరిగ్గా తీయరో, వీడియో మంచిగా చేశాము అని నేను ఫీల్ అవుతాను. కానీ వీడియోస్ చూసినప్పుడు మళ్ళీ అర్థమవుతది. బ్లర్ ఉంటది కానీ షూట్ చేసేస్తారు. ఇయి ఉంటాయి గొడవలు, ఆలకలు అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ పిల్లలకి కట్ చేసి ఇచ్చేస్తూ తినేస్తున్నాం అన్నమాట. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు. ఇవి ప్లెయిన్ ఉంటాయి. మనం కావాలంటే మసాలా పౌడర్ అనేది మిక్స్ చేసుకోవచ్చు. లేదనుకుంటే నార్మల్‌గా తినేయొచ్చన్నమాట. వీళ్ళకేమో ఈ మసాలా పౌడర్ చాలా బావుంటదండి. ఇంక నేను మిక్స్ చేసి ఇచ్చేస్తున్నాను. వీళ్ళతో పాటు కూర్చొని చక్కగా తింటున్నాను నేను కూడా. ఇంతలోపు అక్కడ కర్రీ బాగా మగ్గిపోతుండొచ్చు మేబీ. తర్వాత ఎళ్లి చూడాలి దాన్ని. వేడి వేడిగా అంటే వేడి వేడిగా తినాలనిపిస్తుంటది కాబట్టి ఫుల్ వర్షం గూడా గదా బయట. అందుకే ఇంక వేడి వేడిగా వచ్చి వేడి వేడిగా తినేస్తున్నాం అన్నమాట. నేను చేసేదాన్ని గదా! అంటే పర్లేదులే అని చెప్పి ఇంకా ఇచ్చానన్నారు. అందుకే ఇంకా ఇవి నచ్చాయి. దీంట్లో ఉన్న స్పైస్ పౌడర్ ఏదైతే ఉందో అది చాలా చాలా టేస్టీగా బావుంది. మా వాళ్ళకి నచ్చింది. ఇంక వాళ్ళకైతే ఇచ్చేసిన తర్వాత ఇంక నేను కిచెన్‌లోకి వెళ్ళిపోదాం. సో, నేను చెప్పానా ఇక్కడ చూసారా బాగా మగ్గిపోయింది. కాకపోతే దీంట్లో ఆయిల్ తక్కువైపోయింది కాబట్టి మనకంత ఎక్కువ టైం పట్టింది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం యాడ్ చేసి ఇంకేది మసాలాలు యాడ్ చేయలేదు. ఈ ఎగ్స్‌ని కట్ చేసి వేసేస్తున్నానన్నమాట. చెప్పాను కదండీ ముందే సరిగ్గా ఉడకట్లేదవి. అందుకోసం అని చెప్పి కట్ చేసి వేసేసి ఈ కర్రీ అంతా దీని మీద వేసేస్తున్నానన్నమాట. మరీ మిక్స్ అయిపోకుండా. ఇంకా తినేసేయాలి. నెక్స్ట్ ఇంక పిల్లలు చూసారా చక్కగా ఆడుకుంటున్నారు. ఇంట్లో కూర్చొని క్యారమ్స్ ఆడుకుంటున్నారన్నమాట. కింద కూర్చొని ఆడుకుంటానంటే, "వద్దు పైనే ఆడుకోండి" అని చెప్పాను. కిందంతా కూడా చల్లగా ఉందండి మార్బల్స్ కాబట్టి. అందుకోసం అని చెప్పి ఇంక పైనే ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఆడుకోంగా ఇంక కొంతసేపు షూట్ చేశాను. "మమ్మీ నువ్వు కూడా రా మమ్మీ" అని చెప్పారు. "మీ ఇద్దరు ఆడుకోండి మళ్ళీ వస్తానని" చెప్పేసి నేను వెళ్ళిపోయానన్నమాట. నేను అంటే బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసుకోవాలి అందుకోసమని. ఇక్కడ హరిగారేమో కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు. అండ్ నేనేమో బ్లౌజ్ పీస్ తీసుకొని బ్లౌజ్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను మళ్ళీ. మీకు కూడా చూపెడతాలేండి కంపల్సరీగా. ఎప్పటినుండో అనుకుంటున్నాను బెల్ హ్యాండ్స్ కుట్టుకుందాం అని చెప్పి. అందుకోసం అని చెప్పి ఈరోజు బ్లౌజ్ పీస్ తీసుకురమ్మంటే తీసుకురాలేదు హరి. ఈ అలకలో అది కూడా ఒక భాగమేనండి. సో, ఆ బ్లౌజ్ పీస్ తీసుకురాలేదని చెప్పి అలిగా అన్నమాట. ఒక్కదానికి కలిగితే అన్నీ అలకలుగా బయటపడతాయి కదా మనకు. ఇంక అన్నీ చిరాకులే ఉంటాయి కదా! సో, అట్లా. నెక్స్ట్ అయితే ఇంక ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్‌నే నేను కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. లేకుండా ఉంటే శారీ మీద బ్లౌజే స్టిచ్ చేసుకునేదాన్ననమాట. ఇక్కడైతే దీని మీద ట్రై చేస్తున్నాను. ఇప్పటివరకు ఎప్పుడు కూడా బెల్ హ్యాండ్స్ నేను కుట్టుకోలేదు గదా! అందుకోసం అని చెప్పి స్టిచ్ చేసుకుంటున్నాను. మీరు గూడా చూడండి. మొత్తం అంతా పెట్టలేదండి. ఎందుకంటే హరికి మీటింగ్ ఉందని చెప్పేసి అక్కడ ఎక్కువ డిస్టర్బెన్స్ అయిపోతది గదా! నేనైతే ఒక 1 అవర్‌లో స్టిచ్ చేసుకున్నాను బ్లౌజు. అది కూడా పిల్లలు నిద్రపోయిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత స్టార్ట్ చేశా అన్నమాట. 11:00కి నేను బ్లౌజ్ కుట్టుకుంటున్నాను. నాకెప్పుడన్నా సరే ఏదన్నా చేయాలనిపిస్తే నిద్ర పట్టదండి. అది చేసేదాకా ఇంక నేను నిద్రపోనన్నమాట. అది కంప్లీట్ అయిపోతే నేను ప్రశాంతంగా నిద్రపోతాను. లేకపోతే నాకు నిద్రే రాదసల. నిద్రంతా అంటే నిద్రలో కూడా నాకదే అనిపిస్తా ఉంటది. అందుకోసం అని చెప్పి ఫినిష్ చేస్తాను. బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకున్నాను. బట్ మీకు స్టిచ్చింగ్ వీడియో అనేది పెట్టలేదు. నెక్స్ట్ టైమ్ కంపల్సరీగా పెడతాను. ఇదైతే నార్మల్ బ్లౌజ్ పీస్ మీద స్టిచ్ చేసుకున్నాను కదా! చాలా అంటే చాలా బాగా కుదిరింది బ్లౌజు. అండ్ చాలా బాగా స్టిచ్ చేసుకున్నాను కూడా. డబుల్ లేయర్ పెట్టి బెల్ హ్యాండ్స్ అనేటివి స్టిచ్ చేశాను. అండ్ ప్రిన్స్ కట్ ఇచ్చి కట్ చేసాయి. ప్రిన్స్ కట్ చేసుకొని కుట్టుకున్నాను. అలాగే బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాననమాట. ఇది కంప్లీట్‌గా బ్లౌజు. నిన్న వేసుకున్నాను కాబట్టి మీకట్లా అనిపిస్తుంది. ఆల్రెడీ వేసేసుకున్నాను. అమ్మాయిలకేమైనా కొంచెం తొందర ఎక్కువ కదా! రాగానే కొత్త బట్టలు వేసేసుకుంటాం అబ్బాయిలతో పోలిస్తే. చూడండి ఇక్కడ బాగా డిప్ ఇచ్చి ఇంకా బ్యాక్ ఓపెన్ పెట్టేసుకున్నా అన్నమాట. నెక్స్ట్ ఈ శారీ మీద బ్లౌజ్‌కైతే స్టిచ్ చేసుకుంటాను. అప్పుడు కంప్లీట్‌గా మీకు స్టిచ్చింగ్ ఎలా బెల్ హ్యాండ్స్ నేను కట్ చేశాను, స్టిచ్ చేశాను అనేది కూడా షేర్ చేస్తానండి ఖచ్చితంగా.